యథావిధిగా ప్రధాన సాక్షి అయినటువంటి ఫిర్యాదుదారుడైనటువంటి అలా నడుచుకుంటూ వస్తారు. జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి నేను దళిత వ్యతిరేకిని అని నిరూపించుకున్నాడు. ఎందుకంటే ఎం సత్యవర్ధన్ అనే అతను ఎస్సీ అతన్ని కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్ళి నిర్బంధించి తప్పుడు సాక్ష్యం చెప్పించుకోవడానికి ఎవరైతే వంశీ ఉన్నాడో ఆయన ప్రయత్నించాడు. దాని మీద మళ్ళీ వాళ్ళు తిరిగి కేసు పెడితే ఆ కేసులో వంశీ గారు ఇప్పుడు విజయవాడ జైల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో బెంగళూరులో ఉన్నాడు. బెంగళూరు నుంచి ఎవరైతే దళితుల్ని కిడ్నాప్ చేసి బెదిరించి గాయపరిచి చేసిన కేసులో అరెస్ట్ అయి ఉన్నాడో అతను పరామర్శించడానికి హుటాహుటిని బెంగళూరు నుంచి వచ్చాడు. అక్కడ ఆయన కలిశాడు. ఆయన కలిసి మేము దళితులకు వ్యతిరేకం, దళితులను చంపినా మేము పక్కన పెట్టుకుంటాం, దళితుల్ని ఏమి చేసినా మాకు సమ్మతమే అనే సంకేతాన్ని మళ్ళీ ఒక్కసారి ప్రజలకి ఆయన నిన్నే తెలియజేశాడు. నిన్న విశాఖపట్నం వచ్చాడు. విశాఖపట్నం వస్తే మేము అనుకున్నాం ఖచ్చితంగా కోడికత్తి శ్రేణికి ఈ రోజుతో విముక్తి కలుగుతుంది అనుకున్నాం. కానీ అతను నేను రాత్రికి రాత్రే ఇక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవడం ఆయన యొక్క దళిత వ్యతిరేకాన్ని మరొకసారి నిరూపించుకున్నాడు. ఆయన్ని ఇంటికి వెళ్ళి మీరు వస్తారా, సాక్ష్యం చెప్తారా, లేకపోతే మీ ఇంటి దగ్గర నుంచి కథనం అనే రీతిలో ఒక కార్యక్రమాన్ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తీసుకోబోతుంది. అది రేపు 21వ తారీఖు లోపులోనే మేము ఆయన ఇల్లును ముట్టడించి జనిపల్లి శ్రీనివాస్తో కలిసి అక్కడ కూర్చొని నువ్వు 21న కోర్టుకు వస్తావా లేదా మేము ఇక్కడ 21ను కూడా మీకు ఇక్కడే కూర్చోమంటామని ఒక కార్యాచరణ తీసుకోబోతున్నాం. ఆయన వచ్చి సాక్ష్యం చెప్పే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాను. నా పేరు పిట్టా వరప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, అంబేద్కర్ స్థాపించిన పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని.